మొట్టమొదట భూమి కంటే గొప్పది ఎవరంటే మాతా గురుతరా భూమి. హే, ఇంత గొప్ప మాట ఎవరు చెప్తారండి? భూమి కంటే గొప్పది అమ్మ అన్నాడు. ఎంత గొప్ప మాట! కన్న తల్లి భూమి కంటే గొప్పది. ఎంత గొప్ప మాట! ఎందుకు చెప్పండి? అసలు భూమిని కన్నతల్లితో పోల్చినటువంటి భారతీయ మహర్షుల పాదాలకు కోటి కోటి దండాలండి. ఇక్కడ ఎంత అద్భుతమైన మాట చెప్పాడు. ఇక్కడ భూమి చూడండి మనకేం చేస్తుంది? కంటోంది, పెంచుతోంది, పోషిస్తోంది. అవునా లేదా? తల్లి నేల తల్లి లేకపోతే ఇంకా కన్నతల్లి కడుపులో కొంతకాలం పెట్టి తర్వాత బయట పెట్టేస్తుంది. తర్వాత మూసేదంతా ఈ తల్లి. అంతకుముందు తల్లితో సహా నిన్ను మూసింది, తర్వాత నిన్ను చచ్చే వరకు మోసింది. చచ్చిన తర్వాత నీ దేహపు దుమ్మును కూడా తనలో కలుపుకుందండి భూదేవి. అన్నం పెట్టింది, సంపద ఇచ్చింది, అన్నీ చూస్తుంది భూదేవి. పైగా ఎన్ని సహిస్తోంది అమ్మ! క్షమ, సహనం. అది గ్రహించాడు భారతీయ ఋషి. అందుకే ప్రకృతిని జడ పదార్థంలా చూడకుండా ఈశ్వర స్వరూపంగా చూసిన భారత